హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈజీగా ఇంట్లోనే పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి 1 కప్పు పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు పల్లీలు ప్లేట్లో వేసుకుందాం. ఈ పల్లీల పైన కొంచెం పొట్టు తీసేద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలండి కట్ చేసి. 5-6 పచ్చిమిర్చీలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీ కదండి. కొంచెం వాటర్ పోసి కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లో ఆనియన్స్ వేసాం కదా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు. ఇలా చేసి పెట్టారంటే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేశారంటే చట్నీ చాలా ఈజీగా కేవలం 5 నిమిషాలు చేసేస్తారండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. ఫుల్ వీడియోస్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.